Hope you all are doing great. Welcome back to my channel Soumya Speaks. సో ఈరోజు మా మమ్మీ డాడీ వాళ్ళ 20th యానివర్సరీ. అస్సలు అనుకోలేదు ఇలా మొత్తం సెపరేట్ డెకరేట్ చేసి ఇచ్చేద్దామని. బట్ ఇట్ డన్ సో వెల్. చాలా బాగా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ జరిగింది. సో బిహైండ్ ద సీన్స్ ఏం చేసాము, డెకరేషన్ అంతా ఎలా చేసాము అంతా మీకు చూపిస్తాను, చూసేయండి. మార్నింగ్ అందరం కలిసి హైటెక్ సిటీ దగ్గర ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాం. నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా రోజు సండే కావడంతో చాలా రష్ ఉండే, కానీ దర్శనం బాగా జరిగింది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పొచ్చు. టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి టైం 10:30 అయిపోయింది. ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను. చెల్లి కూడా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో డెకరేషన్ అంతా నేనే చేయాలి కాబట్టి కొంచెం త్వరగా స్టార్ట్ చేస్తే బెటర్ అనిపించి త్వరగా స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బెలూన్స్లో ఎయిర్ ఫిల్లింగ్ చేసుకుందామని స్టార్ట్ చేసేసాను. ఈ ప్రాసెస్లో కొన్ని బెలూన్స్ పగిలిపోయాయి. సరే ఇట్స్ ఓకే అనుకుని ఇంకా బెలూన్స్లో ఎయిర్ ఫిల్ చేయడం కంటిన్యూ చేశాను. మా ఇంట్లో ఏ సెలబ్రేషన్స్ అయినా సరే ఇలా చేయాలి అలా చేయాలని పెద్ద పెద్ద ప్లాన్స్ అయితే వేసుకుంటాను, కానీ లాస్ట్కి ఏదో ఒకటి జరిగి ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయ్యేది. ఈసారి అలా జరగకూడదని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. ఏదైనా సరే సెలబ్రేషన్స్ అయితే ఆగకూడదని నేనే ఫాస్ట్గా డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇదంతా చేయడం ఎందుకు, డెకరేషన్ వాళ్ళని పిలిస్తే వాళ్ళే చేసి వెళ్తారు కదా మంచిగా అని మీరు అనుకుని ఉండొచ్చు, కానీ మన వాళ్ళ కోసం మన చేతులతో చేసేది స్పెషల్ కదా. సో అలాంటి స్పెషల్ మూమెంట్స్ మన లైఫ్లో కొన్ని వస్తూ ఉంటాయి. అలాంటి ఛాన్సెస్ని మనం అస్సలు మిస్ చేసుకోకూడదు. మనం అబ్జర్వ్ చేస్తే మనం చేసే చిన్న చిన్న పనుల్లోనే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. మన వాళ్ళ కోసం మనం స్పెండ్ చేసే ఆ టైం చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా వాల్యుబుల్ కూడా. మీ ఫ్యామిలీతో కూడా ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ మీకు ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఒక్కదానివే ఎలా చేస్తావని మా డాడీ కూడా నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసారు. నేను బెలూన్స్లో ఎయిర్ ఫిల్ చేసి ఇస్తుంటే మా డాడీ వాటిని ట్రై చేస్తున్నారు. ఇంకా ఇద్దరం కలిసి అలా బెలూన్స్ అన్ని అరేంజ్ చేస్తున్నాం. చూస్తూ బెలూన్స్లో ఎయిర్ ఫిల్ చేయడానికి లిటరలీ మాకు 2 hours పట్టింది. 10:30 to 12:30 వరకు బెలూన్స్లో ఎయిర్ ఫిల్ చేయడానికే సరిపోయింది. ఏంటి ఇన్ని బెలూన్స్కే ఇంత టైం పట్టిందా అనుకుంటున్నారా? నేను అనుకోలేదు ఇంత టైం పడుతుందని. ఏదైనా పని చేస్తేనే కానీ తెలియదు అంటారు, అది ఇదేనేమో. మొత్తానికి అన్ని బెలూన్స్లో ఎయిర్ ఫిల్ చేయడం అయితే పూర్తయిపోయింది. అలా కాసేపు కూర్చునేసరికి టైం 1:30 అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసి మిగతా డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. ఇంతలోనే మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. వీళ్ళిద్దరూ మా అక్క వాళ్ళ పిల్లలు. ఇంట్లో అందరూ ఉంటేనే హ్యాపీగా ఉంటుంది, లేకపోతే ఏదో ఒక లోటు. ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఆ సందడే వేరు. సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్. బన్నీ వర్క్స్ది రీసెంట్గా రిలీజ్ అయిన ఏమాయ ఉందో సాంగ్ వినేసి మెహందీ అయితే పెట్టేసుకున్నాను. నాకు పూతరేకులు అంటే ఇష్టం అని మా అక్క వాళ్ళు నా కోసం పూతరేకులు తెచ్చారు. పూతరేకులు అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. మా మొత్తం డెకరేషన్ ఎలా ఉందో చూసి చెప్పేయండి. ఇంకా మా అమ్మ నాన్న కూడా రెడీ.
మాకు గుర్తొచ్చిన పోజెస్ అన్ని పెట్టేసి ఫోటోషూట్ కూడా చేసేసాము. కేక్ కటింగ్ అయిపోయాక డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్దామని అనుకున్నాం. సో బయలుదేరిపోయాము. ఇంతకీ మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేసేయండి. టైం అయితే 8:30 అవుతుంది. కార్లో అందరం రెస్టారెంట్కి అయితే బయలుదేరిపోయాము. ఇంతకీ మేము ఏ రెస్టారెంట్కి వెళ్తున్నామంటే అశోక్ నగర్ బ్రాంచ్లో ఉన్న పిస్తా హౌస్కి వెళ్ళాం. వెళ్ళగానే నన్ను 2 థింగ్స్ చాలా అట్రాక్ట్ చేశాయి. ఒకటి ఆ స్కల్ప్చర్ అండ్ సెకండ్ వచ్చేసి అక్వేరియం. అక్వేరియం అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఈ ఫిషెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అక్వేరియం పక్కనే ఉన్న సీట్లో కూర్చోవాలని అనుకున్నాం, కానీ అది ఆల్రెడీ రిజర్వ్డ్. పర్లేదులే అనుకొని పక్కనే ఉన్న వేరే టేబుల్ మీద కూర్చున్నాం. అంతలో మా అదే మా అక్క వాళ్ళ పాప మాకు ఏమేమి చేయాలనేది నేర్పిస్తుంది. చూసేయండి. ఇంకా మా ఆర్డర్ అయితే వచ్చేసింది. బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ ఉండే, చాలా బాగా ఎంజాయ్ చేశాం. వీడియో తర్వాత చూసుకున్నాక నాకైతే గీతా గోవిందం మూవీలో డైలాగ్ గుర్తొచ్చేసింది. మా అందరికంటే బిర్యానీని ఎక్కువ ఎంజాయ్ చేసింది మాత్రం మా అమ్మనే. తనకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. మంచిగా బిర్యానీ తినేసాక కూల్ డ్రింక్ లేకపోతే ఎలా అని మా అమ్మ మా కోసం కూల్ డ్రింక్ కూడా పట్టుకొచ్చేసింది. ఇక కూల్ డ్రింక్ తాగేసి పక్కనే ఉన్న అక్వేరియం దగ్గర ఫోటోలు వీడియోలు అయితే తీసేసుకున్నాను. తన తమ్ముడి జ్యూస్ కూడా నేనే తాగేస్తున్నానని మా అమ్మ చూడండి నాతో ఎలా ఆర్గ్యూ చేస్తుందో. సర్లే నేనేం తాగానని తనకి జ్యూస్ అయితే ఇచ్చేసాను. మా అమ్మ కూడా అక్వేరియంతో చాలాసేపు ఆడుకుంది. అన్నీ అయిపోయాయి కానీ లాస్ట్కి డెజర్ట్ లేకపోతే అసలు డిన్నరే కంప్లీట్ అవ్వదు. సో ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. మా చెల్లికి స్ట్రాబెర్రీ అంటే ఇష్టమని స్ట్రాబెర్రీ ఐస్ క్రీమే ఆర్డర్ ఇచ్చింది. ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఒకరికొకరు తినిపించుకున్నారు. వీడియో అంతా చూసారు కదా. సో అలా జరిగిందనమాట మా మమ్మీ డాడీ వాళ్ళ 25th యానివర్సరీ సిల్వర్ జూబ్లీ అలా జరిగింది. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వాళ్ళిద్దరిని మళ్ళీ ఇలా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. 25 years తర్వాత మళ్ళీ స్వీట్ మెమరీస్ అన్నిటిని రీకలెక్ట్ చేసుకోవడం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా, సౌమ్య స్పీక్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.